वीआरएस సోదర సోదరీమణులందరూ కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ శుభాకాంక్షలు. మీరు చేస్తున్నది 100% న్యాయబద్ధమైన పోరాటం. మిమ్మల్ని ఈ వ్యవస్థని అతలాకుతలం చేసి గ్రామాలలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి లేనిపోని తలకాయ నొప్పులు తీసుకొచ్చి పెట్టి ముందు వీఆర్ఓలను తీసేసి మళ్ళీ వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లలో మర్జ్ చేసుకుంటా ఇవాళ మీ జీవితం అంతా త్రిశంకు సర్గంలో ఉన్నట్టు మరి. (2017) ఫిబ్రవరి 24 అంతేనా? ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల్ని, మహిళల్ని, రైతులకు ఫ్రీ ఫర్టిలైజర్ అన్నాడు. గదే హాల్లో మీకు కూడా పెట్టిండ్రు మీటింగ్ ప్రగతి భవన్లో, అంతేనా? వాళ్ళ పాపం డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. యువత అన్నది యువకులే కనబడుతుండేడా. సరే మీకు ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు లేని వాళ్ళకి 3016 రూపాయలు అన్నాడు. దళితులని, ఆదివాసీని, గిరిజన మహిళల్ని అయితే చీరలు పట్టుకుంటే ఇంకెత్తున్నారు ఈ మధ్య. సో అన్ని వర్గాల వారిని మోసం చేసినట్టు మిమ్మల్ని కూడా మోసం చేశాడు. కల్వకుండా మీకు పే స్కేల్ ఇస్తా అన్నాడు. చేతనైనంత వరకు పని చేయండి, చేతగానప్పుడు మీ ఇంట్లో ఇంకోళ్ళకు ఉద్యోగం ఇస్తా అన్నాడు. అన్నిటికంటే గమ్మత్ ఏంటంటే మన దాంట్లో వీఆర్ఏల దాంట్లో అందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 90% మంది ఉన్నారు. వీళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేస్తా అని అరచేతిలో వైకుంఠం చూపెట్టిండు. మీరేమన్నా కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయితే బెకార్ ముఖ్యమంత్రి, కానీ యాక్టర్ మాత్రం బ్రహ్మాండమైన యాక్టర్ అవుతుండే. మీడియా మిత్రులకి వీఆర్ఏ వ్యవస్థ వీళ్ళతోటి ఇలా ఒకటి రెవెన్యూ సర్వేలు, ల్యాండ్ సర్వేలు చేపిస్తుండగా పెన్షన్దారులు ఎవరు ఐడెంటిఫై చేసుడు, కళ్యాణ లక్ష్మి ఐడెంటిఫై చేసుడు, షాదీ ముబారక్ ఐడెంటిఫై చేసుడు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే పొలాలల్లో ఏమేమి పొలాలు ఖరాబ్ అయినాయి, ఏం పంటలు వేస్తారు, ఏ గ్రామంలో ఏ పంటలు వేస్తారు, ఏ సర్వే నెంబర్లు ఏ పంటలు వేస్తారు. ఎలక్షన్లు రాగానే ఎండలేదు వానలేదు వీళ్ళందరూ పోయి ఎలక్షన్ల డ్యూటీ పని చేయాలి. తూములల్లా గేట్లు తీయాలి, పెట్టాలి. అంతేనామా? చెరువులలో తూములు గేట్లు మీరే ఇద్దరు పెడతారు. ఇక గ్రామాలలో ఏం పంచాయతీ అనేది వీళ్ళే చేయాలి. వీళ్ళని ఇలా ధరణి పోటీలు తీసుకొచ్చి ఇక పోయి వీళ్ళు మళ్ళా రికార్డ్ అసిస్టెంట్ వీళ్ళే, కంప్యూటర్ ఆపరేటర్ వీళ్ళే. సరే ఏం దాకా మంచిగానే ఉంది. మన దేశం, మన గ్రామం, మన ఏదో సేవ చేసుకున్నాము. అడిషనల్ పని చెప్తారు, అడిషనల్ పేమెంట్ ఇయ్యక డ్రైవర్ల లెక్క కూడా వాడుకున్నారండి. వీళ్ళని డ్రైవర్ల లెక్క కూడా వాడుకోవడం ఈ దొరతనానికి ఇక అది లిమిట్ లేని తనం అన్నట్టు. అవన్నీ వాడుకొని ఇవాళ జీవితాలని, ఇలా భార్య పిల్లల్ని, కుటుంబాల అంతా త్రిశంకు సర్గంలో వేసి 24 రోజులు అయింది. అంటే నాకు ఎక్కడ డౌట్ వస్తుందంటే 1000 మంది, 23,000 మంది, 24,000 మంది మీరందరు రాష్ట్రంలో ధర్నాలు చేస్తుంటే 24 రోజులు అయిందా? చేస్తుంటే పట్టించుకుంటలేదంటే ఇక ఎట్లా ఓడిపోతాయని డిసైడ్ అయినట్టు అంతే కదా. ఒక రాజకీయ నేను కూడా రాజకీయ పార్టీ నాది కూడా 25,000 మంది రోడ్ల మీద ఉన్నారు అంటే ఏదో ఒకటి ఆలోచన చేయాలి కదా. అంటే ఈయనకి రాష్ట్రంలో రోడ్ల మీద ఏమైతున్నదన్న స్టోరీ కూడా లేకుండా ముఖ్యమంత్రి తయారయ్యాడు. అంతే కదా. మరి ఎలక్షన్ సంవత్సరం వచ్చే
కనీసం ఎలక్షన్ల కోసం అన్న మాట్లాడాలి, చేయాలి, పిలవాలి. పిలిచిందా అన్న మీ రిప్రజెంటేటివ్ వాళ్ళని పిలవాలి. సో విఆర్ఏలు గ్రామాలలో లేకపోతే ఉట్టి రెవెన్యూ వ్యవస్థనే అతలాకుతలం కాదండి. అగ్రికల్చరు, మీ రూరల్ డెవలప్మెంట్, చెరువులు, ఇరిగేషను, అన్ని డిపార్ట్మెంట్లు కూడా అయోమయంగానే ఉంటాయి. మొత్తం వ్యవస్థనంతా ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యవస్థనంతా దిశలో పడేసిండు. మొత్తం పామాదులు ఉంటాడు, మంచిగా చల్లగా వేసేసుకుంటాడు, పంటాడు, తింటాడు. ఎట్లా మనం 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న తప్పు చేసాం. ఆయన 5 ఏళ్ల లోపల మనకు రాజ్యాంగం మనం ఏం హక్కు ఇయ్యలేదు. ఇక ఆగాల్సింది 5 ఏళ్ళు. ఈసారన్నా తప్పు చేయకూడదు. బ్రదర్, మహిళలు ఉన్నారు, నా సోదరిమణులు ఉన్నారు, అందరికీ వాగ్దానాలు చేస్తా ఉన్నాము. న్యాయబద్ధంగా ఉన్న మీ పేసుకెళ్ళి ఇవ్వడం, మీ రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడైతే మీ వారసులని ఎన్నుకోవటం, దాన్ని న్యాయబద్ధంగా రూల్స్ పరంగా మీకు ఖచ్చితంగా చేస్తామన్న మాట మీకు ఇవాళ మేము ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ వచ్చుడు తర్వాత ఓడతాడు, ఓడి గెలుస్తాడు, మనకు తెలుస్తుంది. దాని డౌటే లేదు. ఇక పోలీస్ అన్నలు కూడా న్యాయపడి తిరుగుతా ఉన్నారు. ఏడికి పోయినా మెల్లగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందరూ మారింది. ఎస్ఐలు, సిఐలు ఇంకా జర సంవత్సరం 12 నెలలు 14 నెలలు ఉంది కదా, అలా జర ట్రాన్స్ఫర్. వాళ్ళు 3-4 నెలలు అయితే వాళ్ళు మారుతారు. ఇది ప్రతిసారి ప్రభుత్వాలు మారేటప్పుడు ఇవన్నీ జరిగేటి అవన్నీ. సో ఆ రొటీన్ మొదలైంది. మీ అందరినీ కొడతా ఉన్నాను, దయచేసి మీరు కొట్లాడండి. డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి, పే స్కేల్ ఇవ్వాలి, మీ రిటైర్మెంట్ ఏజ్ మీద క్లారిటీ కూడా ఇవ్వాలి. అసలు పంచాయతీ ఏడొచ్చింది తెలుసా అన్న? ఇసుక మొరము రవాణా మీద కూడా మీరే దృష్టి పెడతారట కదా. లూటీలు చేస్తుంటే దొర ఎమ్మెల్యేలు అందరూ మీరు ఆపుతాను పోతే మనకి ఇట్లనే అవుతారు కదా. నువ్వు రారాదా ఇట్లనే అవుతుంది కదా. ఇప్పుడు పైసలు లేకపోయి, కొత్త కళ్యాణ లక్ష్మి ఇయనిక లేకపోయి, కొత్త షాదీ ముబారక్ ఇయనిక లేకపోయి, కొత్త పెన్షన్ ఇయనిక లేకపోయి, మీరేమో ఐడెంటిఫై చేస్తున్నారు. లబ్ధిదారులు ఐడెంటిఫై చేస్తున్నారు, ఇస్తున్నారు. ముసలాయనకి పురుషత్తుగా మండలిస్తలేరు. ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా, ఇసుక దోపిడీ చేస్తుంటే మీరే దాన్ని లైన్ లైట్లకు చెప్తున్నారు, మీడియాలోకి చెప్తున్నారు, లేకపోతే బీజేపీలోకి చెప్తారు. ఏదో చేస్తారు కదా మా దేశం మీద, గ్రామం మీద ప్రేమతోటి. మరి దొరకు వ్యతిరేకం పోతుంది కదా, మళ్ళీ దొర మీ మీద కోపం చూపుతాం అన్నట్టు. అంతే అన్నట్టు కదన్నా. సరే, చెంపలేసుకుందాం. 2018లో ఇలా ఓట్లు వేసినందుకు చెంపలేసుకుందాం. ఎలక్షన్ల సమయం ఆసన్నమైంది. మీ ఎంబడ ఎలక్షన్ల దాకా మేము నిలబడతాం. మీ పోరాటం మా పోరాటం, మీ పోరాటం మా పోరాటం. రేపు మన ప్రభుత్వం వచ్చినాక మీ పే స్కేలు, మీ రెగ్యులరైజేషన్, మీ రిటైర్మెంట్ ఏజ్, మీ మళ్ళా వారసత్వం, దీని మీద కూడా కంప్లీట్ క్లారిటీ కూడా న్యాయబద్ధంగా ఉన్నాయన్నీ చేస్తామని. అరచేతుల వైకుంఠం చూపించడం మా వల్ల కాదు. కాబట్టి బ్రదర్, మీ అందరితోటి మేము ఉన్నాము, మీతో కొట్లాడతాం. మీ డిమాండ్స్ అన్ని సాధించే వరకు మీ ఎంబటినే మీ సోదరుడుగా మేము నిలబడతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.